హాయ్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? బట్ నేను వీడియో రికార్డ్ చేయడానికి కారణం ఒకటి రీజన్ ఏంటంటే సింగర్ మంగ్లీ గారు ఎంతమంది దగ్గర డబ్బులు దోసుకొని ఎన్ని కోట్లు దోసుకొని పట్టుకెళ్ళారు. మీ వల్ల ఒక అమాయకుల ప్రజల ప్రాణాలు తీస్తున్నావు మంగ్లీ. ఇది ఎంతవరకు న్యాయం చెప్పు. ఒక చంటి పాప ఉన్నది. ఆ పాప ఇప్పుడు ఆమె తల్లిదండ్రులు లేని అనాథ అయిపోయింది. నువ్వు అసలు ఈ జనాల్ని నీకు ఎలా మోసం చేయాలనిపించింది మాకైతే ఒకటి అర్థమవుతలేదు. బట్ నువ్వు ఎలా అయితే డబ్బులు అయితే తీసుకున్నావో డబ్బులు అలా తిరిగి తీసుకొచ్చి ఇవ్వాలా. తెలంగాణ ప్రజలు లేకపోతే ఊరుకోరు. నువ్వు సాంగ్స్ వాడి స్టూడియోలు ఓపెన్ చేసి ఎంతోమందిని ఆకట్టుకున్నావు. అది ఓకే, అది సింగర్ వరకు ఓకే. బట్ నువ్వు ఎంచుకున్న పదం ఉన్న చూడు, ఏ ఫ్యాక్టరీలో అయితే మీకు పార్ట్నర్షిప్ ఇప్పిస్తా, అది ఇప్పిస్తా, ఇది ఇప్పిస్తా అని చెప్పేసి నువ్వు కోట్ల రూపాయలు నువ్వు దోసుకొని వెళ్ళిపోయినావు. మళ్ళీ ఏం మెరుగనట్టు నీ తమ్ముడిని తీసుకొచ్చి నంగనాచి ఏసలేసి ఇలా గదా వాటి చూపించి ఇదిగో నా తమ్ముడు ఈడే అమాయకుడు అని చెప్పేసి ప్రజలను నమ్మిస్తున్నావు. కానీ ఇది కరెక్ట్ కాదు మంగలి. నువ్వు ఎంతవరకు అయితే నువ్వు డబ్బులు ఎన్ని కోట్లు అంటే మీ పార్టీలో మీ ఇంట్లో మీరు గంజాయి తీసుకున్నది ప్రతి ఒక్కటి, జింక మాంసం, నెమ్మలి మాంసం, అన్ని రకాల మాంసాలు మీ బంజారా వాళ్ళతోటి మీరు తిన్నారు, మీరు ఎంజాయ్ చేసారు. ఆ వీడియోలు బయటకు వచ్చినాయి, అందరం చూసినాం. బట్ ఇది కరెక్ట్ కాదు మంగలి గారు. మీరు ఎలా అయితే డబ్బులు తీసుకున్నారో అలా డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వండి. ఇప్పటికీ 4-5 ప్రాణం తీసుకున్నారు. ఎందుకంటే కోట్ల రూపాయలు, ఒక్కొక్కరు 50 లక్షలు, ఒకళ్ళు 2 కోట్లు, ఒకళ్ళు 6 కోట్లు, ఒకళ్ళు 4 కోట్లు. ఇంత డబ్బు తీసుకొని నువ్వు సచ్చినడైనా నీ తల పెట్టుకొని సత్తావా? నువ్వు ఇంతమంది డబ్బులు తీసుకొని నువ్వు సచ్చినడైన తలకు నీ ఎంబడ రూపాయి రాదు. సరేనా? నీ ఎంబడ రూపాయి రాదు. బ్రతికిన రోజులు ప్రజలకు మంచి సాంగ్స్ అందించినావు, ఇక ముందు కూడా అందించు. కానీ ఆ పైసలు నువ్వు ఎలా తీసుకున్నావో అలా రిటర్న్గా తీసుకొచ్చి ఇస్తేనే పద్ధతిగా ఉంటుంది. అలానే నీ వాయిస్ రికార్డులు వచ్చినాయి. నువ్వు ఎవరికైతే నువ్వు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినావు 20 లక్షలు, వాంది మొత్తం మ్యాటర్ బయటకు వచ్చింది. బట్ ఇది పద్ధతి కాదు మంగ్లీ, తెలుసా? అమాయకులైన ప్రజల దగ్గరికి వెళ్ళి నువ్వు డబ్బులు తీసుకొని ఇలా మోసం చేయడం మట్టుకైతే ఇది 100% కరెక్ట్ కాదు. నువ్వు ఎలానైతే డబ్బులు అయితే మన దగ్గర తీసుకున్నావో అలా డబ్బులు తీసుకొచ్చి అందరికి ఇచ్చేసే మంగ్లీ సింగర్. ఇది పద్ధతి కాదు. మళ్ళీ ఏ మెరుగైనా టచ్ చేసి మా బంజారా వాళ్ళని నన్ను మా ఆదివాసుల్ని ఇలా అంటున్నారు అలా అంటున్నారు అని చెప్పేసి నువ్వు ఒక్కదాని చేసిన తప్పుకు అందరికీ మాటలు వస్తాయి. ఇప్పుడు ఎవరైనా కానీ కూడా, ఏ పర్సన్ అయినా కూడా క్యాష్ ఇచ్చినవాడు అమ్మన బూతులు తిడతారు, తిట్టగా మానరు. బట్ ఇది ఏంటంటే నువ్వు చేసింది ఇది 100% కరెక్ట్ కాదు మంగ్లీ. ఇది 100% తప్పు. 100కు 200% తప్పు నువ్వు చేసింది. బట్ ఏంటంటే నువ్వు ఎలా అయితే నువ్వు డబ్బులు తీసుకున్నావు, మీరు కొన్ని వాయిస్ రికార్డులు కూడా బయటకు వచ్చినాయి. ఏంటంటే 25-26 కేజెస్ ఉంటే 1 crore రూపీస్. అంటే ఇది ఎంతవరకు న్యాయం మంగ్లీ గారు? అంటే 25 కేజీల వెయిట్ వస్తే 1 కోటి రూపాయలు ఉన్నట్టు. ఇది ఎంతవరకు న్యాయం? బెండలు ముందర పెట్టుకొని ఇన్ని కట్టలు పెట్టుకొని నువ్వు వీడియోలు తీసి పోస్ట్ చేసిన విషయం తెలుసు. ఫేస్బుక్లలో వైరల్ అయినాయి, ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయినాయి, యూట్యూబ్లో కూడా వైరల్ అయినాయి. కానీ ఇది పద్ధతి కాదు మంగ్లీ సింగర్ గారు. మీరు ఎలా అయితే డబ్బులు తీసుకున్నారో అలా డబ్బులు ప్రజలకైతే రిటర్న్ బ్యాక్ చేయాలి. చేయకపోతే మాత్రం తక్షణమే నీ పైన పెద్ద యాక్షన్ తీసుకుని ఉంటుంది. సరేనా? పెద్ద యాక్షన్ తీసుకుని ఉంటుంది. బట్ ఇది ఖచ్చితంగా 100%గా నువ్వు కట్టగా మాత్రం తీరదు. సరేనా? నువ్వు ఎవరికైతే క్యాష్ అయితే నువ్వు ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేసినావో ఆ నీ బ్యాంకు మొత్తం, నీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ సీజ్ చేసారు. ఓకేనా? నీ ఫోన్ కాల్స్ అన్నీ సీజ్ అయిపోయినాయి. ఇప్పుడు నువ్వు అరకత్తర్లో పోకగా తిరిగినావు. ఆ ఇరకక ముందే నువ్వు కరెక్ట్గా నువ్వు ఎవరి డబ్బులు అయితే తీసుకున్నావో వాళ్ళకు రిటర్న్ బ్యాక్ చేయాలి. చేయకపోతే మాత్రం పద్ధతిగా ఉండదు మంగ్లీ గారు. మేమైతే ప్రతి ఒక్క సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళం, ప్రతి ఒక్కరం వీడియోలు పెడుతూనే ఉంటాం. ఖచ్చితంగా డెఫినెట్లీ నీ పైన వీడియోలు మాత్రం 100% పెట్టుడు ఉంటుంది. ఓకేనా? ఇది మర్యాదపూర్వకంగా నేను రికార్డ్ చేసిన వీడియో. బట్ ఇంకా ముందు వచ్చే వీడియోలకు మాత్రం రెస్పాండ్ మాత్రం నువ్వు ఖచ్చితంగా కావాలి. బట్ ఈ వీడియో నచ్చితే అందరూ లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకూరి. ఓకేనా? మంగ్లీ గారు తక్షణమే మీరు, మీ వల్ల అమాయకులైన ప్రజల ప్రాణాలు పోతున్నాయి మంగ్లీ గారు. వాళ్ళ ప్రాణాలకు జిమ్మదారి నువ్వే అవుతావు. వినతుందా? వాళ్ళు ప్రాణాలు తీసుకున్నప్పుడు కూడా కారణం అదే. ఒక్కొక్కళ్ళు 1.5 కోటి 2 కోట్లు మొత్తం బ్యాంకులలో లోన్ తీసుకొని పెట్టుకున్నారు. వాళ్ళ భూములు, వాళ్ళ ఇండ్లు మొత్తం అప్పులలో పెట్టేసి నీకు డబ్బులు కట్టిరు. ఇది కరెక్ట్ కాదు మంగ్లీ గారు. మీరు చేసింది 200% తప్పు. అండ్ తక్షణమే హైదరాబాద్ పోలీసులకు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి ఏంటంటే, తక్షణమే గాలింపులు చేయబట్టేసి వెంటనే మంగ్లీని కస్టడీలోకి తీసుకోవాలి. చనిపోయిన కుటుంబ బాధితులకు కూడా ఆమెను భరోసా కల్పించాలి. ఓకే? అండ్ మళ్ళీ ఒకటి ఏంటంటే,
తీసుకున్న డబ్బులు కూడా రిటర్న్ బ్యాక్ కట్టాలి. కట్టకపోతే మాత్రం తెలంగాణ ప్రజలు కానీ డబ్బులు ఇచ్చిన వాళ్ళు మాత్రం ఊరుకోరు. ఆమె మంగిలి ఎన్ని షాపులు ఉన్నాయి, ఎన్ని ఇది ఉన్నాయి అన్నది కూడా మొత్తం ఆస్తులన్నీ జప్తు చేయాలని చెప్పేసి నేను హైదరాబాద్ పోలీసుని కోరుకుంటున్నా. ఏంటంటే ఆమెకు ఇల్లు కానీ, ఆమె బంగారం కానీ, కార్లు కానీ మొత్తం అన్నీ సీజ్ చేసి పడతాయి. సీజ్ చేయకపోతే మాత్రం ఇది తెలంగాణలో బాగా పెద్ద గొడవలు అవుతాయి. సరేనా? తెలంగాణలో బాగా పెద్ద గొడవలు అవుతాయి. బట్ మీకైతే వీడియోని అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. జై హింద్.